మారెడ్డి రాజు మావా టెల్లోట్ల పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద బిల్డింగు అప్పటి స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ జీబీఎస్ ప్రసాద్ గారి నిర్మాణం గురించి దానికి కావాల్సినటువంటి డోర్స్ విండోస్ గురించి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి డోర్స్ విండోస్ని సప్లై చేయడం జరిగింది. అయితే ఈ రోజుకి కూడా నాకు 3,17,000 రూపాయల బకాయి చెల్లించవలసి ఉంది. అలాగే ప్లంబర్కి 30,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అలాగే ఎలక్ట్రీషియన్కి 25,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అలాగే వాచ్మెన్కి 44,000 రూపాయలు ఉంది. అదేవిధంగా కాకుండా అలాగే కాకుండా చాలామందికి బకాయిలు పెట్టి ఆయన రిటైర్ అయిన తర్వాత విజయవాడ వెళ్ళిపోవడం జరిగింది. విజయవాడలో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి అడగడం కూడా జరిగింది. అలా భార్యకి కూడా తెలియపోవడం జరిగింది. అయితే ఇస్తానన్నం తప్ప ఈ రోజుకి ఇవ్వలేదు. దీని మీద గత నెల 5వ తారీఖుని సిపి గారి ఆఫీసులో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాధితులందరం కలిసి వెళ్ళి అయితే అది మహారాణిపేట పోలీసుల వారికి వచ్చింది. వాళ్ళు విచారణ చేపడుతున్నారు. నిన్న కూడా వస్తారని చెప్పారు కానీ ఇద్దరు కూడా జీబీఎస్ ప్రసాద్ కానీ అతని అనుచరుడు ఉచ్చల విజయభాస్కర్ కానీ స్టేషన్కి వస్తారని చెప్పి నిన్న కూడా రాలేదు. అదే సిఐ గారు ఏమోని త్వరలో రప్పించమని అలా వాళ్ళ తరపున వచ్చిన లాయర్కి తెలపడం జరిగింది. ఇవి కాకుండా ఈ విషయం తెలిసి మేమేమని అక్కడ కేఎల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారని తెలిసి అక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్పై పరిశీలించి 3 రోజుల్లో వాళ్ళు విచారణ చేసి వెంటనే తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వాచ్మెన్కి ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఏమోని లేబర్ ఆఫీస్ కమిషనర్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నోటీస్ పంపించినా కూడా ఈరోజు కూడా లేబర్ ఆఫీస్లో హాజరవ్వడం జరగలేదు. మేము కాకుండా చాలామంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు చేస్తానని చాలామందికి బాధ్యులకు ఇవ్వాలని చాలామంది రావడం జరుగుతుంది. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలని సిపి గారిని స్వయంగా మళ్ళీ రెండోసారి మొన్న ఈ 4వ తారీఖున వెళ్ళి కలవడం జరిగింది. కలిసి విషయాలని చెప్పడంతో ఆయన డీసీపీ 2 గాజువాక వారికి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయమని ఎంక్వైరీ చేసి నెసరీ యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. గాజువాడ డీసీపీ రమణమూర్తి స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ జీబీఎస్ ప్రసాద్ అతని అనుచరుడు ఉచ్చల విజయభాస్కర్ ఆయన మేనేజర్ స్టీల్ ప్లాంట్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. జీబీఎస్ ప్రసాద్ గారు డిసెంబర్ 31న రిటైర్ అవ్వడం జరిగింది. రిటైర్ అయిపోయారని తెలిసింది. తర్వాత ఈ భాస్కర్ రావు గారిని అడిగినా ఇదిగో చెప్తాను అదిగో చెప్తాను అని అనడమే తప్ప మాకు ఏమి న్యాయం సమకూర్చలేదు. ఆయన ఎక్కడ ఉన్నారనేది నాకు తెలియట్లేదండి. మరి భాస్కర్ రావు గారు కూడా కనిపించట్లేదు. మాకు తెలియట్లేదు మరి ఏంటనేది. దీనిపై గత నెలలోనే మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము. కంప్లైంట్లు ఇచ్చినా ఇప్పటికీ కూడా ఏమి న్యాయం జరగలేదు. మన సిఐ గారికి కూడా ఇచ్చాము. పిలిచారు, ఏం మాట్లాడాము, వస్తారు, మీకు న్యాయం జరుగుతుందని అన్నారు. మాకు ఏదో న్యాయం చేస్తారని. స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఉండేది ఎక్కడ అనేది విజయవాడ వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు. మరి ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు సార్.